ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాకనే ఐపీఎల్ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూసాం. సన్ రైజర్స్ ఘోరమైన పరాజయం జరిగింది ఈ మ్యాచ్ లో. దాని గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు క్రికెట్ అడ్రిలిన్ తాలూకా కార్యకర్తలు. ఇవాళ మ్యాచ్ చూసారో, వాట్ డు యూ మేక్ ఆఫ్ టుడేస్ మ్యాచ్? యాక్చువల్ గా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ డిసప్పాయింట్ చేసిన, బ్లాస్టెడ్. అంటే అనికేత్ వర్మ చాలా బాగా ఆడాడు, ఇషాన్ కిషన్ అయితే ఎక్సలెంట్. నేను ఎవరైతే బాగా ఆడుతారని ఎక్స్పెక్ట్ చేశాను. అభిషేక్ శర్మ మీద నాకు హోప్స్ లేవు, బట్ ఇషాన్ కిషన్ ఈ డిడ్ హిస్ బెస్ట్. వరల్డ్ కప్ లో ఏం చేశాడో అదే పని ఇక్కడ చేశాడు. అండ్ అనికేత్ వర్మ బాటమ్ లో నిజంగా కొట్టే షాట్స్ ఒక్కొక్కటి సూపర్, చాలా బాగున్నాయి. ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ హిట్టర్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ ఏదో క్లోజ్ చేసి అవుతుంది అనుకున్నాను, కానీ వాళ్ళు అసలు వన్ సైడ్ చేసేసారు. ఛాంపియన్స్ అనిపించుకున్నారు ఈ ఫస్ట్ మ్యాచ్ అయితే. టాస్ ఓడిపోవడం దగ్గర మ్యాచ్ పోయిందా? ఎందుకంటే మనం టాస్ ఓడిపోయాం సన్ రైజర్స్ అండ్ ఆర్సీబీ గెలిచి చేజ్ చేసుకున్నారు. సో నాకేమనిపించింది, మ్యాచ్ అక్కడే పోయినట్టు అనిపించింది. బికాస్ చిన్నస్వామిలో చేజింగ్ పెద్ద అడ్వాంటేజ్. అంటే టాస్ ఓడిపోవడం ఇప్పుడు ఎస్ఆర్హెచ్ చేతిలోనే ఉంది చెప్పాలంటే. వాళ్ళు బ్యాటింగ్ చేసుకున్నప్పుడు, బ్యాటింగ్ వచ్చినప్పుడు దే షుడ్ ఎన్ష్యూర్. చిన్నస్వామి స్టేడియం అంటే మినిమం 240-250 ఉండాలి. ఎస్ఆర్హెచ్ కొన్న బ్యాటింగ్ ఊపుకి 250 ఉండాలి. బట్ అవే 4 వికెట్స్ 5 వికెట్స్ పడకుండా ఉంటే 250కి వెళ్ళుంటే ఆర్సీబీ స్ట్రగుల్ అయ్యేది. ఇంకా వాళ్ళు కూడా లైక్ క్లోజ్ వచ్చేవాళ్ళు, బట్ వాళ్ళు బ్యాటింగ్ చూస్తే క్లోజ్ వచ్చేవాళ్ళు. బట్ యా, టాస్ ప్లేడ్ ఇట్స్ పార్ట్. Pat Cummins లేకపోవడం, what do you make of it? The key member of SRH, last year captain and ఈ year captain కూడా కాదు, and he is not part of first match. What do you make of it? బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ అండ్ కెప్టెన్సీలో ప్యాట్ కమిన్స్ కొరత కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఓకే, అసలు ప్యాట్ కమిన్స్ కాదు, వాట్ అబౌట్ అదర్ బౌలర్స్? ప్యాట్ కమిన్స్ ఒక్కడే మొత్తం మ్యాచ్ బౌలింగ్కి వెళ్ళాడు కదా. మిగతా బౌలర్స్ ఏం చేశారు? హర్షల్ పటేల్ ఉన్నాడు, ఐ డోంట్ నో, హీఈస్ ఎక్స్పీరియన్స్ బౌలర్, ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ వాడు. మరి పెద్దగా హెల్ప్ కాలేదు. నెక్స్ట్ మిగతా అంతా అన్క్యాప్డ్ బౌలర్స్ ఉన్నారు. కమిన్స్ అనే కాదు, ప్యాట్ కమిన్స్ ఉన్నా కూడా ఈ బౌలింగ్ అటాక్ తో కష్టం. అంటే దిస్ ఇస్ జస్ట్ ఫస్ట్ మ్యాచ్, మేబీ దే విల్ బ్రింగ్ దేర్ బెస్ట్ ఆఫ్ ద బెంచ్. నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు తేజం, 1 run of 6 balls. వాట్ డు యు మేక్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్? అంటే ఐ థింక్ మనోని ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ ఐ థింక్ హిస్ రోల్ ఇస్ నాట్ క్లియర్. అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ వా, బౌలింగ్ ఆల్రౌండర్ వా, ఫుల్ ఆల్రౌండర్ వా? ఇప్పుడు బౌలింగ్ ఆల్రౌండర్ అంటే వాడి ప్రిఫరెన్స్ వేరే ఉంటుంది. సో maybe he's somewhere stuck in his mindset that how do I go ano, నేను బ్యాకప్ బ్యాట్స్మెన్, నేను డిఫెండ్ చేస్తానా, లైక్ సంథింగ్. నాకు తెలిసి అతనికి రోల్ ఫిక్స్ ఎక్కడో కన్ఫ్యూజన్ అవుతున్నాడు. ఈవెన్ ఇండియాలో కూడా ఇలాగే ఉంది పర్ఫార్మెన్స్ ఇంటర్నేషనల్. పాపం ఈ లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ ఆల్రౌండర్, కానీ ఎక్కడ ఒక చోట న్యాయం చేయలేకపోతున్నాడు. From that, if you observe from that 100 from Melbourne, he didn't come back. అన్ని వరుస failures. So yeah, something is wrong. Maybe he should fix it. This is IPL. He has got many chances. Next వచ్చేసి ఆర్సీబీ లో వచ్చేసి విరాట్ కోహ్లీ 69 of 38 and దేవదత్ పడికల్ 61 of 26. What do you make of King Kohli? They won their first cup 18 years తర్వాత. సో ఆర్సీబీ ఆకలి అది ఓకే చల్లారిపోద్ది అనుకున్నా, కానీ హీస్ మోర్ హంగర్ అనిపించింది. మరి ఫస్ట్ మ్యాచ్ కి ప్రాపర్ మ్యాచ్ పడింది, ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ ఆకలికి. బట్ పడికల్, కోహ్లీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, హీ ఈజ్ ఆల్వేస్ కింగ్, కొట్టేస్తాడు. బట్ పడికల్ ఈజ్ ఇన్ ఫుల్ ఫైర్. అభిషేక్ శర్మ, నువ్వు సన్ రైజర్స్ కి లైక్ బిగ్ ఫ్యాన్, యూ ఫాలో ఆల్ ద మ్యాచెస్. బ్రో ఫామ్ అయితే అసలు లేదు. వరల్డ్ కప్ లో అయితే పెద్ద గేమ్ అసలు ఆడలేదు. ఫైనల్స్ ఆడాడు, ఈ ప్లేడ్ గుడ్ రన్, స్కోర్డ్ గుడ్ రన్స్ విత్ సంజు శాంసన్. బట్ అగైన్ ఇవాళ ఫెయిల్ అయిపోయాడు, టైమింగ్ లేదు. అండ్ వాట్ డూ యూ మేక్? వాట్ షుడ్ హీ ఇంప్రూవ్? వాట్ షుడ్ హీ డూ టు గెట్ బ్యాక్ టు ద ఓల్డ్ పులి ఫామ్ లోకి రావాలంటే ఏం చేయాలి? పులి ఎక్కడో కాన్ఫిడెన్స్ దెబ్బతింది. అక్కడ స్టమక్ ఇన్ఫెక్షన్ ఏం జరిగిందో అర్థం కాల. అక్కడి నుంచి ఈజ్ నాట్ ద సేమ్. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఈవెన్ ఫైనల్స్ లో కూడా చాలా మిస్సెస్ అయ్యాయి, 4-5 మిస్సెస్. లైక్ ఏదో గుడ్డు పుల్లాగా, అంటే బాగా హిట్ చేస్తాడు. నో రెస్పెక్ట్ విత్ అభిషేక్ శర్మ, బట్ ఏదో హిట్ చేస్తున్నాడు. 4-5 మిస్సెస్ అయ్యాయి ఫైనల్స్ లో కూడా. సో ఏంటంటే ఆల్ అవుట్ అటాక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. హీస్ నేచర్ ఓకే, హీస్ గెటింగ్ టార్గెటెడ్ ఫర్ షూర్. బీయింగ్ ఏ టాప్ బ్యాట్స్మెన్, హీస్ గెటింగ్ టార్గెటెడ్ ఫర్ షూర్. కానీ దేర్ ఆర్ సమ్ ఫాల్స్ ఇన్ హిస్ టెక్నిక్. అది దే ఆర్ ఫైండింగ్ ఇట్ అవుట్ అండ్ దే ఆర్
ఇంకోటి ఏంటంటే మెయిన్ గా వాడు ఎక్కువ ఒకటే బాల్స్ అభిషేక్ శర్మ పేస్ అవును ఆఫ్ ద పేస్ ఆర్ స్పిన్ ఆర్ ఎల్స్ మోస్ట్లీ ఏంటంటే బయటికి వెళ్ళిపోతుంది అనే బాల్ లైక్ ఇఫ్ ఇట్ ఇస్ కొట్టేయగలను అనుకునే బాల్స్ అవుట్ అవుతున్నాడు. అవును సో దే ఆర్ ఫైండింగ్ సమ్ ఫ్లాస్ ఇన్ అంటే అప్ కమింగ్ బ్యాట్స్మెన్ కి ఈ స్టేజ్ ఇస్ కామన్. ఇట్స్ లైక్ అభిషేక్ శర్మ ఏంటంటే ఈ హాస్ హిస్ నేచర్, టిపికల్ నేచర్ ఏంటంటే ఒక 4 steps అంటే పులిలాగే 4 steps వెనక్కేస్తాడు, తర్వాత ఒక 2-3 steps పడాల్సిన స్టెప్స్ పడతాయి. సో పులి విల్ బి బ్యాక్. దిస్ ఈస్ ఫస్ట్ మ్యాచ్. He also has that hunger. He also is frustrated that he is not getting the runs. So don't worry, పులి వస్తాడు వెనక్కి. Bro, tomorrow's match is MI versus KKR. Who do you think are the favorites and what are your expectations on Rohit Sharma? I think MI with clear favorites and team లో ఎవరున్నారు? రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అండ్ yes, clear favorites Mumbai. బట్ లెట్స్ సీ ఇఫ్ కేకేఆర్ సర్ప్రైజ్ చేస్తాం. ఎప్పుడు చూసినా కూడా ఒక్కొక్కసారి ఎవరో కొట్టలేదు, కేకేఆర్ కొడుతుంది ముంబైని. ఇప్పుడు లాస్ట్ ఎన్ని ఐపీఎల్ సీజన్ చూడండి, ఇప్పుడు అందరినీ కొట్టేస్తుంది ముంబై. సడన్ గా వచ్చి కేకేఆర్ వచ్చి కొడుతుంది ముంబైని. అండ్ ఆల్సో దే ఆర్ ప్లేయింగ్ ఎట్ వాంఖడే కాబట్టి ఇట్స్ లైక్ ఫుల్ క్రౌడ్ అంతా వాళ్ళ వెనకే ఉంటుంది. వాంఖడే అండ్ ఇఫ్ నాకు తెలిసి ఇఫ్ కేకేఆర్ బ్యాట్స్ ఫస్ట్ అండ్ ముంబై చేజెస్ సెకండ్, ఐ థింక్ ఈజీ. ఐ మీన్ చేజింగ్ ముంబై, చేజింగ్ అండర్ లైట్స్ IPL, it's we have seen this before. Yes. Cool. That was good observation and good points discussed. Okay, video ikkadto end cheddam and video చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో క్రికెట్ అడ్రినలిన్ లింక్ ఇక్కడ ఉంది, ప్లీజ్ క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. రేపు మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్ అండ్ సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. టేక్ కేర్, బై బై. Thank you.